ఏందంటే ఈ వార్త? మల్లిగాడు చచ్చిపోయిండని ఇగో పోస్టులు పెడతానులే. ఇగో ఇగో ఈ నెంబరు 7702753695 అంటే ఫస్ట్ ఏం పెట్టిండు అంటే, "అన్న ప్లీజ్ అన్న పోస్ట్‌పోన్ చెయ్యు. ఈ మల్లన్నకి శ్రద్ధాంజలి. అన్ని గ్రూపుల్లో మల్లన్న చచ్చిపోయిండని పెడుతున్నారు. డీఎస్సీ అభ్యర్థులు. ఉసురు తగులుతది అంటున్నారు. ఆర్ఐ రిప్ మల్లన్న. ఆర్ఐపి రిప్ రెస్ట్ ఇన్ పీస్ మల్లన్న. ఇంత ని నిరంకుశ నాయకులు ఉన్నా చచ్చిపోయినా ఒకటే. ఇంత నిరంకుశ నాయకులు ఉన్నా చచ్చిపోయినా ఒకటే. తీన్మార్ మళ్ళీ 4 వారాలకి ఎక్కడ తెచ్చుకుంటే ఈ కథ. దయచేసి ఇట్లా పెట్టకండి. తీన్మార్ మళ్ళీ చచ్చిపోయిండు అనేది తప్పు. అది వాళ్ళ ఇంట్లోళ్ళు చూస్తే అది బాధపడతారు. అది తప్పు. వాడిని అడ్డుకోండి మీరు. మరి తాట తీయండి. నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, ఇప్పుడు ఎక్కడున్నావు, అట్లా వాడిని ఎండగట్టండి. వాడిని విమర్శించడంలో కూడా ఒక పద్ధతి వరకే విమర్శించాలి. మరి వానిలాగా దిగజారి మాటలు మాట్లాడొద్దు. వాడు ఎట్లా మాట్లాడతాడు తెలుసు కదా. వాంది కంపు నోరు, తాగే నోరు వాంది. కాబట్టి ఇట్లా ఇది తప్పు. బతుకున్నోని పట్టుకొని చచ్చిపోయిండు అని శ్రద్ధాంజలి ఘటించాలి, అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయాలి. ఇది తప్పు ముచ్చట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే నిరుద్యోగులకు తీన్మార్ మల్లి మీద ఇంత కోపం ఉన్నదా? ఈ స్థాయిలో రివెంజ్ ఉన్నదా వాళ్ళకు? అంటే ఇంత చీకొడుతున్నారనేది అర్థమవుతాను. తీన్మార్ మల్లి అంటే ఒకప్పుడు క్యూ న్యూస్ గిట్లా ఓపెన్ చేస్తే 1000 మంది చూసేది. ఇక తెలంగాణలో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు. ఇక ఆ గొంతును మించిన గొంతు లేదనా? ఆ గొంతులకు మందు పోకపోతే మాటలు రావనేది ఎవరికి తెలియదు. ఆ గొంతు రాత్రి ఇంత వేసుకొని పండుకొని మళ్ళీ తెల్లారి వార్తలకు వచ్చేటప్పుడు ఇంత మంది వేసుకొని వస్తే టానిక్ పుచ్చుకున్నట్టు, పిల్లలకు తగ్గట్టు ఇంత టానిక్ ఎత్తారు కదా. అట్లా ఆడు మద్యం తాగుతూనే వచ్చి తెర ముందర మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడతారు అనేది ఎవరికి తెలియదు. మాట్లాడే దొంగ మాటలు రా, వాని కోట్లు ఎక్కుర్రా, వాడు బట్టవాజిగాడరా, వాడు దొంగరా, ఎన్ని మొత్తుకున్నా నిజాలు ఎన్ని చెప్పినా ఈయనకపోతిరి. ఈరోజు ఏమైంది? ఆఖరికి మల్లిగాడు దొంగ, మల్లిగాడు చచ్చిపోయిండు, మల్లిగానికి శ్రద్ధాంజలి పఠించండి, మల్లిగాన్ని చచ్చిపోయిందని అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి, ఇక్కడికి తీసుకొత్తిరి. ఇది తప్పు. ఇట్లా ఒక బతుకు ఎంత కోపం ఉన్నా నాకు చింతపండు నవీన్ అంటే ఇక మీకంటే నాకు ఏ రేంజ్లో కోపం ఉంటుందో నాకు తెలుసుగా. ఎందుకంటే వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు కాబట్టి వాని పనుల వల్ల వాని మీద కోపం వస్తుంది నాకు. కాబట్టి నాకు అంత కోపం ఉన్నా ఏనాడు వీడు చనిపోవాలని కానీ ఇట్లా వీని మీద పోస్టులు పెట్టాలని కానీ అలాంటి దురుద్దేశమైన పోస్టులు ఏనాడు పెట్టలేదు, అలాంటి దురుద్దేశమైన మాటలు కూడా ఏనాడు మాట్లాడలేదు. కాబట్టి దయచేసి నిరుద్యోగులారా ఇట్లా గ్రూప్స్లో ఇట్లా తీన్మార్ నవీన్కి సంబంధించి ఇలాంటివి పెట్టకండి దయచేసి. అది మంచిది కాదు. ఎందుకంటే వాడు మనలాగా మనిషే, వానికి ఒక కుటుంబం ఉన్నది, వాడు కూడా బతకాలే. కాకపోతే వాడు బతికినాక వాడు నువ్వు ఏ హామీలు చెప్పినావు ఎందుకు నెరవేర్స్తలేవు ఆ విషయంలో వాడిని తాట తీయాలి. అట్టి ఇడిచిపెట్టదు వాడిని. అబ్బో